వెల్కమ్ టు QNN న్యూస్. నేను మీ శ్రీనివాస్. తెలుగు లేటెస్ట్ న్యూస్ అప్డేట్ కోసం మన QNN న్యూస్ ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం దత్తత గ్రామం చిట్టింపాడుకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న శృంగవరపుకోట నియోజకవర్గం ఎమ్మెల్యే కోళ్ళ లలిత కుమారి ఎమ్మెల్యే చొరవతో దశాబ్ద కాల తమ నెరవేరిందని గిరిజన గ్రామస్తులు హర్షం. ఎమ్మెల్యే కోళ్ళ లలిత కుమారి కృషితో గిరిజన గ్రామాలకు నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు ప్రధానమంత్రి జనజాతీయ గ్రామ ఉన్నత అభియాన్ పథకంలో భాగంగా గిరిజన గ్రామాల రోడ్డు నిర్మాణానికి నిధులు 13.95 కోట్ల నిధులను విడుదల చేశారు. గత జూలై నెలలో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని మరియు ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ గారిని శృంగవరపుకోట నియోజకవర్గం ఎమ్మెల్యే కోళ్ళ లలిత కుమారి గారు కలిసి శృంగవరపుకోట నియోజకవర్గంలోని చిట్టింపాడు దాపర్తి పంచాయతీ గిరిజన గ్రామాలకు అవసరమైనటువంటి రహదారి నిర్మాణములకు కావలసిన నిధులను త్వరితగతిన చొరవ తీసుకొని నిధులు మంజూరు చేసి గిరిజన గ్రామాలను ఆదుకోవాల్సిందిగా వినతి పత్రం సమర్పించడం మీ అందరికీ తెలిసిన విషయమై, అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా 2 పర్యాయాలు 10 కిలోమీటర్లు కాలినడకన నడిచి చిట్టింపాడు గ్రామానికి చేరుకొని గిరిజన ప్రజలు పడుతున్న ఇబ్బందులను స్వయంగా చూసి చిట్టింపాడు గ్రామాన్ని దత్తత తీసుకోవడం జరిగిందని ఆమె అన్నారు. అలాగే ప్రజలు అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలోనూ మరియు గర్భిణీ స్త్రీలు ప్రసవ సమయంలోనూ రహదారి సదుపాయం లేక ప్రాణాపాయం పరిస్థితులను కూడా ఎదుర్కోవడం జరిగిందని ఆమె అన్నారు. అలాగే రోడ్డు సదుపాయం లేక కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా కోల్పోతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి జనజాతీయ గ్రామ ఉన్నత అభియాన్ పథకం కింద జిల్లాలో 9 గ్రామాలను కేంద్రం ఎంపిక చేసింది. రానున్న 5 ఏళ్లలో గిరిజనులు ఆర్థిక సామాజిక అభ్యున్నతి లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతుంది. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, నాణ్యమైన విద్య, ఆరోగ్యకరమైన జీవనం, గౌరవప్రదమైనటువంటి వృద్ధాప్యం కల్పించే దిశగా చర్యల భాగంగా ఎస్కోట మండలం గుణపాడు నుంచి వయ్యా మెట్టంపాలెం, శనగపాడు నుంచి చిట్టింపాడు వరకు గల 10.20 మీటర్ల రోడ్డు నిర్మాణానికి సుమారు 11.30 రూపాయలను విడుదల చేసినట్లు కొండగంగుపూడి పంచాయతీకి చెందిన కేఆర్పురం నుంచి గడప వలస వరకు 2.9 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి 2.65 కోట్ల రూపాయలు నిధులను కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేస్తున్నట్లు రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ జీవోను విడుదల చేశారు. ఈ జీవో విడుదల పట్ల శృంగవరపుకోట శాసన సభ్యురాలు కోళ్ళ లలిత కుమారి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపారు.